తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లేనా? ఆయన జైలుకు వెళ్తే ఇప్పుడున్న సమయంలో పార్టీని నడిపేదెవరు? హరీష్ రావు పగ్గాలందుకుంటారా? కవిత రంగంలోకి దిగుతుందా? ఇదే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అంత క్లారిటీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు పక్కచూపులు చూస్తున్నారనేది ప్రశ్న కూడా ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వగా దీనిపై బీఆర్ఎస్ ఇంకా ఫైట్ చేస్తోంది. సుప్రీంకోర్టులో ఉపశమనం కలుగుతుందని చిన్న ఆశతో ఎదురు చూస్తోంది. విచారణ సందర్భంగా ఏసీబీ లేదా ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే 6 నెలల వరకు బెయిల్ రావటం కష్టమన్న ప్రచారం లేకపోలేదు. లిక్కర్ కేసులో కవిత అరెస్టు తర్వాత దాదాపు 6 నెలలకు బెయిల్ రాలేదు. కేటీఆర్కు అదే పరిస్థితి ఎదురవుతుందా అన్న ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెట్టి పార్టీ విషయానికి వస్తే కొద్ది రోజులుగా ప్రత్యక్ష రాజకీయాలకు కేసీఆర్ దూరమయ్యారు. కనీసం బయటకు కనిపించలేదు. ఎవరైనా వెళ్తే అందుకు సంబంధించిన వీడియోలను మాత్రమే కారు పార్టీ విడుదల చేస్తుండగా కేటీఆర్, కవిత, హరీష్ రావులు కలిసి పార్టీ చీఫ్ కేసీఆర్తో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చించినట్లుగా పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలను పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫార్ములా విషయాన్ని డైవర్ట్ చేసేందుకు చీటికి మాటికి మీడియా ముందుకొచ్చి అధికార పార్టీపై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారట. దీనివల్ల ఫార్ములా వ్యవహారం మరుగుపడి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్న అంచనాకు వచ్చారు. ఇంతవరకు ఓకే. ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్తే పార్టీని నడిపించేదెవరు అన్నది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిందట. హైదరాబాద్లో ఉండి ప్రభుత్వంపై ఫైట్ చేసే బాధ్యతను ప్రస్తుతం హరీష్ రావుకి అప్పగించినట్టు, ఇక జిల్లా నాయకులతో సమావేశాలు, వివిధ విభాగాల నేతలను సమన్వయం చేయటం కవితకు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కేడర్తో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారనేది ఆ పార్టీ వర్గాల మాట. అయితే ఇదే సమయంలో 5-6 ఎమ్మెల్యేలు కారు దిగిపోయేందుకు సిద్ధమైనట్టు సమాచారం. వీలైతే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 4 ఏళ్లు అధికార పార్టీతో ఫైట్ చేయటం అంటే ఆషామాషీ కాదని, దీనివల్ల తమ వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి ఉందని అంటున్నట్లు సమాచారం. కేటీఆర్ జైలుకు వెళ్లిన మరుక్షణం నేతలు తమ ఇళ్లు చక్కబెట్టుకోవటం ఖాయమని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వలసపోయే నేతలపై నోరెత్తకుంటే బెటర్ అని, నోరెత్తితే ప్రజల్లో మరింత చులకనవుతామని, పార్టీని నిలబెట్టేందుకు కృషి చేయాలని పెద్దాయన సలహా ఇచ్చారట. మొత్తానికి రాబోయే రోజుల్లో కారు పార్టీలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.